అరే ఆ మార్కెట్కి వెళ్ళి ఓ మంచి పూలమాల తీసుకురండి రా. మన రోహిత్ అన్న రీఎంట్రీ ఉంటుంది ఈరోజు. అరే అదే మార్కెట్కి వెళ్ళి గజమాలు తీసుకురారా, మా తల ధోనికి గ్రాండ్ వెల్కమ్ చెప్తాం. అరే వచ్చేటప్పుడు ఒక కార్పెంటర్ని పట్టరా, మంచి కప్బోర్డ్ చేయించాలి. పెట్టాలి కదా మన 6th కప్ని. ఓహో ఫిక్స్ అయిపోయారా? అప్పుడే ఎవరినో కొనేశారనమాట. అవునరా, కార్పెంటర్ని, 2 years ఎక్స్పీరియన్స్ అంట. రే ఆ 2 years జోలికి మాత్రం రావద్దు. నువ్వు మాత్రం ఎంపైర్ జోలికి రావచ్చా? ఎంపైర్స్ అని నేనెక్కడ అన్నా? బయటికి అన్నక్కర్లేదు, నీ కుళ్ళు బుర్రలో ఏముంటుందో మాకు తెలుసులే. హే, సరిపోయింది. గుమ్మడికాయ దొంగలు ఎవర్రా అంటే భుజాలు నడుపుకున్నారంట. మేం కాదు, ఈరోజు నైట్ మీరు దడుముకుంటారు. మ్యాచ్ మా వాంకడేలో. ఏది మన మ్యాచ్లో ఆర్సీబీ నడిచారు, ఆ స్టేడియమేగా. బాధపడుకు, ఇప్పుడు ధోని సిఎస్కి నరుస్తారు, సెట్ అయిపోతావులే. అబ్దుల్ కలాం గారు కళలు కనమన్నారు, కథలు పడమనలేదు. చూడు ఈరోజు కావాలంటే సగం స్టేడియం అంతా ఎల్లో జెర్సీలతో నిండిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్లో మారిపోతాయిలే మామ. చూసాం ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఓడిపోతారు అని తెలిసిన వెంటనే ఎల్లో అంతా ఆరెంజ్ అయిపోయిందంటగా. నీ కల్లోనా? కాదు, ఉప్పల్లో. అయినా జెర్సీలు మార్చేయడం ఏంటి మామ, వెరీ చీప్. మ్యాచ్లు కొట్టందిరా అంటే మడతకాస డైలాగులు కొడతారేంటో. సరే ఆ టాపిక్కే వస్తే, మేము మిమ్మల్ని 3 సార్లు కొట్టాం ఫైనల్లో, మీరు ఒక్కసారి కొట్టారు, అది కూడా ఎప్పుడో 2010లో. అలా అంటే మీరు ఎప్పుడో 2020లో కప్పు కొట్టారు, ఇప్పుడు వరకు అడ్రస్ లేదు. అసలు మీకు టీమే వేస్ట్ ఏమో, నెక్స్ట్ ఇయర్ తీసేద్దాంలే. తీసేయడానికి మేమేమన్నా కూరలో కరివేపాక, కంట్రీలోనే ద బెస్ట్ టీం. మరి గ్రౌండ్లో అలా కనిపించట్లేదే. అసలు మీ ప్లేయర్స్కి వాళ్ళకే పడుతుందిగా. మా ప్లేయర్స్ గురించి మీరేం బెంగపడనక్కర్లా, ఫస్ట్ మీ ప్లేయర్స్ని కాపాడుకొని నేర్చుకోండి. పాపం ఆయుష్ మాత్రం కుంటుతున్న స్వామి అన్న కూడా క్విక్ సింగిల్స్ దించారు. అవన్నీ మా ఫిజియో చూసుకుంటాడులే, నీకెందుకు? చూసుకున్నారులే. ఇప్పుడు పాపం సీజన్ మొత్తం బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయినా కొంచెం కూడా జాలేదారా? మా స్కూల్లో మ్యాథ్స్ టీచర్ బెటర్ మీకంటే. హలో, అప్పుడు మ్యాచ్లో సిచ్యువేషన్ అలాంటిది. కరెక్టేలే, ఆయుష్ మాత్రం లేకపోతే మీ బ్యాటింగ్లో ఆయుష్ లేదన్నమాట. పాపం ఇప్పుడు ఏం చేస్తారో. ఊర్విల్ పటేల్ వస్తాడు, కింద ధోని యాడ్ అవుతాడు. ఎలా చూసుకున్నా మేము సేఫేగా. మేము సేఫే. హిట్ మ్యాన్ యాడ్ అవుతాడు, విల్ జాక్స్ కూడా రెడీగా ఉన్నాడు. ఎవరొచ్చేది లాభం టీం ఫామ్లో లేనప్పుడు? హలో, లాస్ట్ మ్యాచ్లో వచ్చిందిగా. ఫామ్లోకి వచ్చింది మీ టీం కాదు, తిలక్ వర్మ అంతే. మా బౌలింగ్ అప్పుడు ఏం చేస్తున్నావు, కప్పలు పడుతున్నావా? మన లాస్ట్ 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్లో మేము గెలిచినప్పుడు మీరు ఏం పట్టారో అదే పట్టాంలే. అదే, మీరు స్టాట్స్ చెప్పుకుంటూ కూర్చోండి, మేము మ్యాచ్లు గెలుచుకుంటూ పోతాం. మీకంత ఛాన్స్ లేదమ్మా. మా మాస్టర్ మైండ్ గ్రౌండ్లోకి అడుగు పెడుతున్నాడు, అపోజిషన్కి ప్యాకప్పే. ఆ టెన్షన్ మాకు లేదు, ఎందుకంటే మా ముంబైకి రాజా రోహిత్ శర్మ మళ్ళీ రంగంలోకి దిగుతున్నాడు. పిచ్చి మీద పిచ్చెక్కించడం పక్కా. గెట్ రెడీ ఫర్ ఎల్ క్లాసికో. రోహిత్ శర్మ అండ్ ధోని వీళ్ళిద్దరూ ఒకేసారి గ్రౌండ్లో ఆడి ఎన్ని రోజులైందో. వీళ్ళిద్దరు ఈరోజు మ్యాచ్ ఆడితే మాత్రం ఫ్యాన్స్కి ఫుల్ మిల్సే. ముంబై ఒక్కసారి కంబ్యాక్ స్టార్ట్ చేసిన తర్వాత బ్రేక్ వేయడం ఎవ్వరి వల్ల కాదు, ఒక్క ధోనికి తప్ప. సో ఈరోజు హై టెన్షన్ మ్యాచ్ లోడింగ్ అనమాట. ఇక నిన్నటి మ్యాచ్ విషయానికి వస్తే, అనుకున్నట్లే ఆర్ఆర్ గెలిచి టాప్ 2 పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఎల్ఎస్జీ ఏమో ఓడిపోయి అదే 9th పొజిషన్లో కంటిన్యూ అవుతుంది. టార్గెట్ చిన్నదే 160, కానీ ఎల్ఎస్జీ అది కూడా చేసి చేయలేకపోయింది. అసలు ఆర్ఆర్ఏ సరిగ్గా ఆడలేదు అనుకుంటే, ఎల్ఎస్జీ ఏమో ట్రై చేసినట్లు కూడా అనిపించలేదు. టీం అంతా నీరసంతో నిండిపోయింది. పేరుకే పంతులు పూరన్లు, కానీ గ్రౌండ్లో మాత్రం నో రన్లు. ఎల్ఎస్జీ కేకేఆర్ ఇంకా సూట్ కేసు సర్దేసినట్లే. టీంకి ఆశలు లేవు, ఫ్యాన్స్కి ఆశలు లేవు. ఇంకా నెక్స్ట్ మ్యాచెస్లో పార్టీ స్పాయిల్ చేయడం తప్పితే పార్టీ చేసుకునే పొజిషన్ అయితే దాటేశారు. ఇక నిన్నటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్ రిజల్ట్స్ విషయానికి వస్తే, టాప్ 3 వచ్చిన వాళ్ళు యశ్వంత్, శ్రీనివాస్ అండ్ లోహిత్. అండ్ ద విన్నర్ ఈస్ యశ్వంత్. కంగ్రాట్స్. మీరు కూడా ఇలా విన్ అవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి పిన్డ్ కామెంట్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేయొచ్చు. లేదా ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి బయోస్లోకి వెళ్ళి అక్కడ కూడా లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసైనా సెండ్ చేయొచ్చు. ఇక ఈ రోజు మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్, ద బ్లాక్ బస్టర్ మ్యాచ్, ఎల్ క్లాసికో. మ్యాచ్లో మంచి ఇంక్లూజన్సే కనిపిస్తున్నాయి నాకు. ముంబై టీంలో అయితే విల్ జాక్స్ అండ్ రోహిత్ శర్మ యాడ్ అయ్యేలా కనిపిస్తున్నారు. అదే సిఎస్కే టీంలో అయితే ఉర్విల్ పటేల్ అండ్ ఎంఎస్ ధోని యాడ్ అయ్యేలా కనిపిస్తున్నారు. సో ద గేమ్ ఈస్ ఆన్. టకటక ఒకసారి ఈరోజు ప్లేయింగ్ 11 గురించి చూసేసుకుందాం. ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే, నెంబర్ 1 ముంబై కా రాజా రోహిత్ శర్మ. ఫస్ట్ మ్యాచ్ చాలా బాగా ఆడాడు,
ఆ తర్వాత సరిగ్గా ఆడలేకపోయాడు. ఆ తర్వాత కొంచెం ఇంజురీ వల్ల బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఈ రోజు ఇంక్లూడ్ అవుతాడని అనిపిస్తుంది నాకు. సో నెంబర్ 1 రోహిత్ శర్మ, నెంబర్ 2 క్వింటన్ డికాక్. ఆల్రెడీ ఒక సెంచరీ కొట్టేశాడు. వచ్చి రాగానే ఫస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టేశాడు. సో ఈ రోజు ఎలా ఆడతాడో చూడాలి. నెంబర్ 3 నమన్దీర్, 50 and 45 ఇన్ లాస్ట్ 2 మ్యాచెస్. సో నెంబర్ 3 పొజిషన్లో వస్తున్నాడు. సో లాస్ట్ మ్యాచ్ అయితే పర్లేదు, 45 రన్స్ కొట్టాడు. సో ఆయనే కంటిన్యూ చేస్తారు. నెంబర్ 4 సూర్యకుమార్ యాదవ్. మనం అనుకున్నాం చాలా చాలా బ్యాడ్ ఫామ్లో ఉన్నాడు. సో అది కంటిన్యూ అయితే మాత్రం చాలా కష్టం. ముంబై ఇప్పటి నుంచి ఓడిపోకుండా ఆడాలి అంటే సూర్యకుమార్ యాదవ్ కంబ్యాక్ ఇవ్వాల్సిందే. అది ఈరోజు స్టార్ట్ అవ్వాల్సిందే. నెంబర్ 5 తిలక్ వర్మ. లాస్ట్ మ్యాచ్లో చూసాం ఆయన విధ్వంసం. 46 బాల్స్లో సెంచరీ కొట్టేశాడు. సో లాస్ట్ బాల్ ఉన్నప్పుడు బౌండరీ కొట్టి సెంచరీ చేశాడు. సో ఆయన పక్కా ఉంటాడు. నెంబర్ 6 ద కెప్టెన్ హార్దిక్ పాండ్యా. నెంబర్ 7 విల్ జాక్స్ వస్తాడు అనుకుంటున్నాను నాకు, ఇన్ ప్లేస్ ఆఫ్ రూథర్ఫర్డ్. సో ఇది ఎంతవరకు అవుతుందో చూద్దాం. నెంబర్ 8 మిచెల్ శాంట్నర్, సూపర్ స్పిన్నర్. నెంబర్ 9 క్రిష్ భగత్. లాస్ట్ మ్యాచ్లో ఆడాడు, చాలా బాగా వేసాడు. సో ఆయనే కంటిన్యూ అవుతాడు. నెంబర్ 10 బుమ్రా. అసలు ఇన్ని రోజులు వికెట్ తీయలేదు అనుకున్నాం. లాస్ట్ మ్యాచ్లో ఫస్ట్ బాల్ వికెట్ తీశాడు, బట్ అదొకటే తీశాడు, ఆ తర్వాత తీయలేదు. ఈసారి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి వికెట్స్ తీయడం. నెంబర్ 11 అశ్విని కుమార్. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా అశ్విని కుమార్ ఉండాలి అని చెప్పేసి. లాస్ట్ మ్యాచే తీసుకున్నారు. అండ్ వచ్చిన ఫస్ట్ మ్యాచే 4 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. సో ఆయన పక్కా కంటిన్యూ అవుతాడు. నెంబర్ 12 అల్లా గజన్ఫర్. మొత్తం చూసుకుంటే 6 వికెట్స్ తీసుకున్నాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే శార్దుల్ ఠాకూర్ లేడు, దీపక్ చాహర్ లేడు. సో నాకు తెలిసి ఇలానే కంటిన్యూ అవుతుంది ముంబై ప్లేయింగ్ 11. ఇక సిఎస్కే ప్లేయింగ్ 11 విషయానికి వస్తే నెంబర్ 1 సంజు చేటా, సంజు శాంసన్. ఆల్రెడీ ఒక సెంచరీ కొట్టాడు, ఒక 48 కూడా కొట్టేశాడు. నెంబర్ 2 రుతురాజ్ గైక్వాడ్. వెరీ 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 బ్యాడ్ ఫామ్లో ఉన్నాడు. ఇప్పటి నుంచి సిఎస్కే కోలుకోవాలంటే ఈయన స్టెప్ అప్ అవ్వక తప్పదు, ఆడాలి. నెంబర్ 3 ఉర్విల్ పటేల్. ఆయుష్ మాత్రి ప్లేస్లో ఉర్విల్ పటేల్ వస్తాడు. నెంబర్ 4 డెవల్ బ్రేవిస్. లాస్ట్ మ్యాచ్ సరిగా ఆడలేకపోయాడు, డక్అవుట్ అయ్యాడు. బట్ వీ నో హిస్ పొటెన్షియల్ ఎంత బాగుంటుందో, ఆయనే కంటిన్యూ అవుతాడు. నెంబర్ 5 సర్ఫరాజ్ ఖాన్. ఓకే ఆడుతున్నాడు, వస్తున్నాడు, అడపా కొడుతున్నాడు, బట్ ఒక సీరియస్ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. ఆయుష్ మాత్రే అండ్ సంజు శాంసన్ కొట్టినట్టు కొట్టలేకపోతున్నాడు. ఈరోజు కొట్టాలి. నెంబర్ 6 శివం దుబే. మనం వరల్డ్ కప్లో చూసాం, లాస్ట్లో వచ్చిన చాలా మంచి 6లు 4లు కొట్టాడు. అది ఇక్కడ మిస్సింగ్. అది సిఎస్కేకి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఆయన ఆ పొజిషన్లో వస్తున్నాడు. వచ్చి రాగానే 6లు 4లు కొట్టాల్సిందే. నెంబర్ 7 ఎంఎస్ ధోని. ఈ రోజు వస్తాడు అనుకుంటున్నాను. ఎస్, ఆయనకి ఇంజురీ వల్ల సరిగ్గా ఇన్ని రోజులు ఆడలేకపోయాడు. బట్ ఈ రోజు మ్యాచ్లో ఉంటే మాత్రం ఎల్ క్లాసికో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెంబర్ 8 జేమీ ఓవర్టన్. ఆల్రెడీ 8 వికెట్స్ తీశాడు. పర్ఫెక్ట్ ఆల్రౌండర్ దొరికాడు సిఎస్కేకి. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ కుమ్మేస్తున్నాడు. నెంబర్ 9 అంశుల్ కాంబోస్. 13 వికెట్స్ తీశాడు. సో ఆయనే ఉంటాడు. నెంబర్ 10 నూర్ అహ్మద్. నెంబర్ 11 ముఖేష్ చౌదరి. నెంబర్ 12 గుర్జప్నీత్ సింగ్. సిఎస్కే టీం కూడా చాలా సార్టెడ్ ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఈరోజు మ్యాచ్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో కూడా కొట్టండి. బాయ్.